ఐపీఎల్ అనగానే టక్కున గుర్తొచ్చేది ధనాధన్ బ్యాటింగ్, కళ్ళు చెదిరే ఫీల్డింగ్, బ్యాటర్ల ఆధిపత్యం. ఇక గత 2 సీజన్లలో ఈ ఆధిపత్యం మరింతగా పెరిగింది. ప్రతి ఫ్రాంచైజీ కూడా బ్యాటింగ్ వికెట్ నే కోరుకుంటుంది. ఆఖరికి ఈడెన్ గార్డెన్స్ లో కూడా పరుగుల వరద పారుతుంది. కేవలం చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ చేపాక్ లో మాత్రమే బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఐపీఎల్ లో జరిగిన తొలి 2 మ్యాచ్ల్లో బ్యాటర్లదే హవా. తొలి మ్యాచ్ లో ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడితే ఇరు జట్లు కూడా 200కు పైగా పరుగులు సాధించాయి. ఇక రెండో మ్యాచ్ లో కేకేఆర్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. అక్కడ కూడా ఇరు జట్ల మధ్య 200కు పైగా పరుగులు చేశారు. అయితే మూడో మ్యాచ్ లో మాత్రం సీన్ రివర్స్ అయింది. గువాహటి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పోరు జరిగింది. అందులో చెన్నై సూపర్ కింగ్స్ పరుగులు చేసేందుకు నానా తంటాలు పడింది. తొలుత బ్యాటింగ్ చేస్తే 127 పరుగులకే కుప్ప కూలింది. ఓవర్టన్ 43 పరుగులతో పోరాడడంతో చెన్నై 100 పరుగుల మార్కును దాటింది. లేదంటే 100 లోపే ఆలౌట్ అయి ఉండేది. చెన్నై చివర్లో పోరాడి 127 పరుగులు చేయడంతో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా లేదేమో, ఏమైనా జరగవచ్చేమోనా అనిపించింది. అయితే రాజస్థాన్ బ్యాటింగ్ మొదలు పెట్టిన 10 నిమిషాల్లోనే అభిమానులకు అర్థమైపోయింది సమస్య పిచ్ లో కాదు, చెన్నై బ్యాటింగ్ లో ఉందని. పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంది, కానీ చెన్నై బ్యాటర్లు విఫలమయ్యారు. నిజాయితీగా చెప్పాలంటే సిఎస్కే ఈ ఐపీఎల్ లో టెస్ట్ బ్యాటింగ్ ఆడేందుకు వచ్చినట్లు అనిపిస్తుంది. ఆర్సీబీ చేతిలో ఓడిన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ను సొంత అభిమానులే తిట్టారు. లాస్ట్ ప్లేస్ కన్ఫర్మ్ అంటూ కామెంట్ చేశారు. అయితే చెన్నై ఆట చూశాక మనకంటే ఘోరంగా ఉన్నారేంటంటూ కామెంట్ చేస్తున్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఏం చేసిందో కోచ్ ప్లేమింగ్కే తెలియాలి. గత సీజన్ లో ఆడిన దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్ ను వదిలేసిన టెస్టు జట్టులానే కనిపిస్తుంది. సంజు శాంసన్ ని తీసుకొచ్చిన ఉపయోగం లేకుండా పోయింది. గత సీజన్ లో రాణించిన డెవాల్డ్ బ్రెవేస్ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అతడు మరో 2-3 మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఇక ధోని లీగులు ఆడేది అనుమానంగా ఉంది. ఒకవేళ ఆడినా 1 లేదా 2 మ్యాచ్లు చేపాక్ లో ఆడి ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యే అవకాశం ఉంది. రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివన్ దుబే, సంజు శాంసన్ లతో బ్యాటింగ్ బలంగా కనిపిస్తున్నా నిలకడగా ఆడే ఆటగాళ్లు కరువయ్యారు. చూస్తుంటే గత సీజన్ మాదిరే మరోసారి చివరి ప్లేస్ లో నిలిచే అవకాశం ఉంది. ప్లేయర్లు మారినా చెన్నై రాత మాత్రం మారలేదు. మరోసారి టెస్టు జట్టుతోనే ఐపీఎల్ ఆడేందుకు వచ్చిందంటూ సొంత అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఈ సీజన్ మొత్తం మనకి ఏడిపి అంటూ కామెంట్ చేస్తున్నారు.